ఏమిట్రా ఏమైంది? ఆ 2 టౌన్ వాళ్ళు వచ్చి మన బ్యాచ్ అంతా కొట్టేశారు గురు. ఎందుకు కొట్టారు? వాళ్ళు వచ్చి మన 1 టౌన్ థియేటర్లో టికెట్లు అమ్మారు. మన వాళ్ళు వెళ్ళి వాళ్ళ 2 టౌన్ థియేటర్లో టికెట్లు అమ్మారు. అంతే గురు. మా వెనకాల నువ్వు ఉన్నావని తెలిసి కూడా మా మీద కాలు దూవారంటే ఆ 2 టౌన్ రాజా గారిని చూస్తే కదా. ఓకే ఏమిటి? మన వాళ్ళందరినీ ఆ 1 టౌన్ వాళ్ళు సాగుకొట్టి కాలంలో పడేశారు. ఎందుకు పడేశారు? వాళ్ళ వెనక 1 టౌన్ కృష్ణున్నాడు గురు. నేను ఉన్నాను, ఎవరున్నాడు చూసుకుందామన్నట్టు గురు. ఈవేళ వాళ్ళ సంగతి అటో ఇటో తేల్చేయాలి గురు. అంతే గురు, అంతే గురు. మీలో ఎవడ్రా నేనున్నానని తెలిసి కూడా మా వాడి మీద చెయ్యి చేసుకునే ధైర్యం ఉన్నవాడు? ఇప్పుడు దమ్ముంటే చేసుకొని చూద్దాం. నేను అదే అడుగుతున్నాను. నీలో అంత దమ్మున్న మగాడెవడ్రా మా వాడి మీద చెయ్యి చేసుకోవడానికి? టౌన్ విడిచిపెట్టి అవుట్ ఆఫ్ టౌన్ లో ఏం చేస్తున్నారు? ఏం లేదు సార్, నాకు తెలుసు మీరు ఏదో ప్రాక్టీస్ చేస్తుంటారు. మీరిద్దరు ఎవరి టౌన్కి వాళ్ళు వెళ్ళండి. క్విక్ గో, నేను చూస్తుండగానే వెళ్ళాలి. సిలీ. చూసారా, నేనంటే వీళ్ళిద్దరికి హాడల్. అదేంటి గురు ఆ ఇన్స్పెక్టర్ భయపడుతున్నారు? ఆయనకి క్యాన్సర్ రా, ఎప్పుడోకప్పుడు వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళమన్నప్పుడు మనం వెళ్ళామనుకో ఆయన తృప్తిగా వెళ్ళిపోతాడు. ఆ సంగతి అతనికి తెలియదు. పాపం, అతని జీవితమే అతని మాట వింటలేదు. కనీసం మనమైనా అతని మాట విన్నామనుకో జీవితంలో ఏదో సాధించామన్న తృప్తితో వెళ్ళిపోతాడు. అదంతే. వాళ్ళు ఊళ్ళో ఎవరి మాటైనా వింటారా? వినరండి. అదంతే. మన మాట అంటే టెర్రర్. ఇన్నాళ్ళు నా దగ్గర నౌకరుగా పనిచేసిన కనకారావు ఇవాళ తనే స్వయంగా ఒక అమ్యూజ్మెంట్ పార్క్ మొదలు పెడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి ఓనర్ దగ్గర పనిచేస్తున్న ప్రతి నౌకరు ఓనర్ అయితే ఆ ఓనర్స్ ఆనందించదగ్గ విషయం మరి ఇంకేముంటుంది? ఎవరి పర్మిషన్ తీసుకుని 1 టౌన్ లో అమ్యూజ్మెంట్ పార్క్ కడుతున్నావు? నిన్నే చెప్పు. మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నానండి, పోలీస్ పర్మిషన్ తీసుకున్నానండి, ఫైర్ పర్మిషన్ తీసుకున్నానండి. మరి నా పర్మిషన్? నాకు తెలియదండి. సరే, తెలియక చేసిన తప్పకి అయ్యగారి దగ్గర క్షమాపణ వేడుకో. క్షమాపణ అండి. అయ్యగారి పర్మిషన్ లేకుండా 1 టౌన్ లో ఏ పని జరగడానికి వీలేదు. ఇప్పుడు పర్మిషన్ తీసుకో. పర్మిషన్ ఇప్పించండి. ఇప్పించడం అంటే ఆ పద్ధతి అంతా మా వాళ్ళు చెప్తారు, ఆ ప్రకారం చెయ్యి. ప్రతి ఆదివారం ఉదయం ఇక్కడికి వచ్చి నువ్వు కనిపించాలి. అలాగేనండి. 1 టౌన్ లో కడుతున్నావా అమ్యూజ్మెంట్ పార్క్? ఎవరండి? నువ్వే. ఎప్పుడండి? నువ్వు ఉండేది నా టౌన్ లోని, కట్టేది 1 టౌన్ లోనా? చంపేస్తా. 2 టౌన్ లోనే కట్టేస్తానండి. సిల్లీ, మొత్తానికి వాళ్ళిద్దరూ నీతో ఫుట్బాల్ ఆడేశారనమాట. వెరీ సిల్లీ. సిల్లీ ఏమిటండి? అవునయ్యా, నీ కంప్లైంట్ చేసుకుని నేను వాళ్ళిద్దరితో వాలీబాల్ ఆడేయగలను. కానీ రేపు నీ అమ్యూజ్మెంట్ పార్క్ తోటి నీతోటి వాళ్ళు బాస్కెట్ బాల్ ఆడారని నమ్మకం ఏమిటి? తమరే అలా అంటే నాకు దిక్కెవరండి? దేవుడు.
అయినా గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకయ్యా? నేను పని చెప్తాను చెయ్యి. అమ్యూజ్మెంట్ పార్క్ 1 టౌన్ లో ఉండాలి కిషన్ అంటున్నాడు, 2 టౌన్ లో ఉండాలి రాజా అంటున్నాడు. అంతే కదా? అంతేనండి. సెంటర్ లో కట్టే 1 టౌన్ కు ఎంట్రన్స్ పెట్టు, 2 టౌన్ కు ఎంట్రన్స్ పెట్టు, అయిపోయింది. గుడ్ ఐడియా అండి బాబు. రాజా గారు వచ్చేసారండి. వచ్చేసారండి. ఎక్కడ మనం పిలవందే? పిలవలేదండి. ఎలా వచ్చాడు? వచ్చేస్తున్నారు. ఎక్కడ ఎక్కడ వచ్చేసారు? ఎక్కడ? దయచేయండి. 2 టౌన్ లో కడతానని 2 టౌన్ కి 1 టౌన్ కి మధ్యన కట్టేవి. వాస్తు అలా వచ్చిందండి. వాస్తు ప్రకారం కట్టారండి. ఇదిగో ఎంట్రన్స్ మనం 2 టౌనేనండి. నన్ను పిలవకుండానే ఓపెనింగ్ చేద్దాం అనుకున్నావా? రమ్మని పిలవకుండానా? అదేంటండి, తమను తీసుకురమ్మని ఒక మనిషిని పంపించారు కదండి, తమ దగ్గర రాలేదండి. ఆ మనిషి వస్తేనే తమరు వచ్చారని నేను అనుకుంటున్నాను. అయ్యయ్యో భలేవారండి, వాడు ఎక్కడ తెచ్చాడో చూడండి. ఈ వరుస అంతా తమ కోసమే ఖాళీగా ఉంచానండి. రండి బాబు రండి, దయచేయండి. రండి ఇలా కూర్చోండి. కూర్చోండి. దయచేయండి బాబు దయచేయండి. అయ్యయ్యో అబ్బా ఎంత ఆనందంగా ఉందండి ఈవేళ నాకు. కిషన్ గారు వచ్చారు. 1 టౌన్ కిషన్ గారు. మనం పిలవలేదే, ఎందుకు వచ్చాడు తెలీదండి. ఎక్కడ? నమస్కారం బాబు. వెల్కమ్ 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 వెల్కమ్. 1 టౌన్ లో కడతానని చెప్పి 1 టౌన్ కి 2 టౌన్ కి మధ్యలో కడతావా అమ్యూజ్మెంట్ పార్క్? వాస్తు అలా వచ్చింది బాబు, వాస్తు ప్రకారం కట్టవలసి వచ్చింది. ఫేసింగ్ 1 టౌనే కదండి. నాకు తెలియకుండా నన్ను పిలవకుండా ఓపెన్ చేస్తావా? మిమ్మల్ని పిలవకుండానా? ఇదేమిటి బాబు, ఒకనే కాదు 2 పంపించాను మిమ్మల్ని తీసుకురమ్మని. వాడు పిలిస్తేనే మీరు వచ్చారు అనుకుంటున్నాను. అంతేనా? అయ్యో దయచేయండి దయచేయండి దయచేయండి. బాబు ఒక చిన్న లిటికేషన్. మీకోసమని వేసిన కుర్చీలు ఆ 2 టౌన్ వాడును వాడి గ్యాంగును ఆక్రమించేస్తున్నారు బాబు. ఎక్కడ కూర్చోవాలో ఎలా కూర్చోవాలో మాకు తెలుసు కదా. పైగారికి గుండెపోటు వచ్చిందండి. గుండెపోటు నాకేమైంది? వాళ్ళ పౌరుషాలు ఉంటే ఇంటికాడ చూసుకోవాలి, లేదా టిక్కెట్లన్నీ వాళ్లే కొనుక్కుని ఒకళ్లే చూసుకోవాలి. ఓసి గిరాకి సాలక దెబ్బలాట్లు కూడానా? వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారండి. డాక్టర్ని పిలవమంటారా? డాక్టర్ ఎందుకే? గుండె నొప్పి అన్నారు కదండి. గుండె నొప్పిలేదు తలనొప్పిలేదు ఊరుకోవయ్యా. నేను ఇలాగా యాక్ చేయకపోతే ఈ పాటికి థియేటర్ టాపులు వేసిపోయేది. మళ్ళీ వస్తాను. బాయ్. టికెట్లు ఏమీ లేవండి, అవసరం. మీరా? మిమ్మల్ని ప్రోగ్రామ్ రమ్మన్నాను గాని మేకప్ రూమ్ రమ్మన్నానా? ఆ 2 టౌన్ గారి టికెట్లన్నీ కొనేసి మనకు హాత్ ఇచ్చాడు. మనం హాల్లో ఆడి పాడి వాడికి హాత్ ఇవ్వాలి. ఓకే ఓకే. ఏమండి, వాడెవడో నన్ను పాడు చేయాలని వస్తాడండి, నన్ను కాపాడండి ప్లీజ్, హెల్ప్ అండి. అదిగో నేను వచ్చేస్తాడండి, వచ్చేసాడండి బాబు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే పాడు చేయడానికి ప్రయత్నిస్తావరా? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. గుడ్ మార్నింగ్ సార్. ఇంతవరకు 1 టౌన్ 2 టౌన్ కొట్టుకునేది, ఇప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్ కొట్టుకుంటుందా? సిల్లీ. పోలీస్ స్టేషన్ తో కొట్టుకోవడం కదా సార్, వీడు ఈ అమ్మాయిని పాడు చేయబోయాడు. అదే సిల్లీ. ఆయన ఎవరో తెలుసా? పోలీస్ ఇన్స్పెక్టర్. ఆవిడెవరు? ఎస్కేప్. సిల్లీ. షీజ్ ఎ థీఫ్. దొంగని ఇన్స్పెక్టర్ పట్టుకోబోతుండగా చట్టం నుంచి తప్పించేందుకు న్యాయంగా నేను అరెస్ట్ చేయాలి. కానీ అది నాకు సిల్లీ. ఆవిడని అరెస్ట్ చేస్తాను. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. సారీ ఇన్స్పెక్టర్, జీప్ ఎక్కండి. ఏమిటమ్మా? ఏం లేదు, ఏం లేదు. అరే ఏమిటి ఇదంతా? ఎవరో నేను ఫాలో వస్తున్నారు. ఎందుకు?
ఓహో ఒంటరిగా వచ్చి ఆడపిల్లలు ఎందుకు ఫాలో అయ్యి వస్తారు? బలవంతం చెప్పాడు. ఎవడమ్మా? ఎవడు నిన్ను ఫాలో చేసింది? వీడా? ఒరే రాస్కెల్! ఏయ్, అమ్మాయిని బలవంతం చేయడానికి ఫాలో అవుతావా? డాడీ డాడీ ఇతనికి పరిత్రం దేని డాడీ? ఆహా. నేను ఫాలో అవడం ఏంటమ్మా? రే సరే కానీ వెళ్ళి పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. అరిస్తే చంపేస్తాను కాబట్టి కూర్చో. హ్యాపీనా? అక్కర్లేదు. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? ఆడపిల్లని. అయితే అబద్ధం చెప్పాలా? చెప్పానండి. అయితే సారీ అండి. నాకు కావాల్సింది సారీ కాదు, ఎందుకు అబద్ధం చెప్పావు? నేను చెప్పాలని చెప్పలేదండి. ఆ టైంలో ఇన్స్పెక్టర్ ముందు నన్ను వ్యధం చేస్తావా? చేసిన మాత్రం ఇంత పెద్ద పర్సనాలిటీ ఎలా అవుతుందండి? జరిగిందేదో జరిగిపోయింది, ఇంతకు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. దొంగతనం చేసావా? నాకేంటండి కర్మ? అదే అడుగుతున్నాను, ఇంత పెట్టుకుని దొంగతనం చేయడం ఏం కర్మ అని. అదేంటోనండి, డాక్టర్లు ఏమో జబ్బు అంటున్నారు, మా నాన్నగారు ఏమో సరదా అంటున్నారు. మరి నువ్వేమంటున్నావు? వారసత్వం అంటాను. ఇలాంటి ప్రశ్నలు నన్ను అడగండి, నాకు అసలే లోపిపండి, నేను పడిపోతానండి. ఇంతకు నేనేం చేయాలో చెప్పండి. నీకు డిస్కో వచ్చా? వచ్చా? చేసే మహారాజు ఉండాలి కానీ చేయడాన్ని నేను మహారాణినేనండి. ప్రోగ్రామ్స్ ఏమైనా ఇచ్చావా? ప్రోగ్రామ్స్ ఎక్కడండి, ఇవ్వాలన్నదే నా జీవితాశయం. అందుకే ఇది పెట్టేసుకుని ఓ తెగ ప్రాక్టీస్ చేస్తున్నాను. చూడు, నువ్వు చేసిన తప్పుకు సారీ చెప్పడం కాదు, నాకు ప్రోగ్రామ్ ఇవ్వాలి. ప్రోగ్రామా? నేనా? అవును, నాకు హెల్ప్ చేసి పెట్టాలి. అయ్య బాబు, ఇది మీ హెల్ప్ కాదండి, మీరే నాకు హెల్ప్ చేసినట్టు. ఐఎమ్ సో థాంక్ఫుల్ టు యు. ఎక్కడండి? ఎప్పుడండి? చెప్తా. పిలిపించారా బాబు? ఆ రోజు కల్పనతో డాన్స్ చేయడానికి ఆ కిషన్ ఎలా వచ్చాడు? నాకు తెలియదు బాబు. తెలుసు. అయ్యో నాకు తెలియదు బాబు, మీరు కాల్చే పైప్ మీద ఒట్టు నాకు తెలియదు బాబు. ఓకే, వాడలా రావడం నన్ను ఇన్సల్ట్ చేయడమేగా? తప్పకుండా బాబు. ఆ అవమానాన్ని నేను భరించాలా? తప్పకుండా బాబు. కాదు బాబు, దెబ్బకు దెబ్బ తీయాలి బాబు. దెబ్బకు దెబ్బ తీయాలంటే వాడిని నువ్వు ఒంటరిగా తీసుకురావాలి. కొడతారా బాబు? కాదు, నేను వాడిలాగే ఇస్తాను ఒక. ఎందుకు పిలిచావు? ఓం నమో కనకదుర్గాయై నమః, ఓం నమో పార్వత్యై నమః, ఓం నమో భవాన్యై నమః, ఓం నమో సతీదేవ్యై నమః, ఓం నమో కాళీయై నమః, ఓం నమో శక్త్యై నమః, ఓం నమో శ్రీపుణ్యై నమః. బాబు బాబు కాదు, లేదు మా బాబండి. కాదండి, నా బిడ్డే. మా బాబండి. నా బాబు లేదండి, నా బాబండి. ఏమిటమ్మా? ఈ బాబు మా బాబండి. నాతో చేసే అమ్మా, ఈ బిడ్డ వాళ్ళ బిడ్డమ్మా. వాళ్ళ బిడ్డ. అమ్మా అమ్మా అమ్మా, ముందు మందులు తెప్పించి వాడండి. లేవమ్మా. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈమె పిల్లలు తప్పిపోయినా ఉండాలి, లేదా పోగొట్టుకునైనా ఉండాలి. అసలు ఈమె మీకు ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే ఏం చెప్పను బాబు, దిక్కులేని వారికి దేవుడే దిక్కంటారు. అందుకే ఏ దిక్కు లేని నేను ఈవిడికో దేవుళ్ళ కనిపించాను కాబోలు. అందుకే ఆ రోజు సూర్యశ్చ వామన్యశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యద్రాత్ర్యాత్ పాపపకారుషం మనసా వాచా హస్తాభ్యాం పథ్యాముదరేణ శిష్ట రాత్రిస్తమవస్రతి సూర్యే జ్యోతిషు జుహోమి స్వాహ. అప్పటి నుంచి ఇలా మతిస్థిమితం లేకుండా ఉంది. అందుకే ఆ మందులు వాడండి. నేను వెళ్ళొస్తాను.